హాయ్, వెల్కమ్ టు మన ఎఫ్ఎన్ఓ మార్కెట్స్. ఈరోజు గురువారం సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. ముందుగా మనం చూడాల్సింది మార్కెట్లో పాజిటివ్ డేటా. నిన్న ఇప్పుడు ఆప్షన్ నెట్ సెల్లర్స్గా ఉండే ఎఫ్ఐఎస్ నిన్న అయితే బయింగ్ చేశారు 480 crores నెట్ బయర్స్. డిఐఎస్ ప్రతిరోజులాగే నిన్న బయర్స్ 3,300 crores. ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 15 days నెట్ సెల్లర్స్గా ఉన్న ఎఫ్ఐఎస్ నిన్న అయితే బయర్స్గా ఉన్నారు. సో ఇది మార్కెట్లో పాజిటివ్. నెక్స్ట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అవుట్కమ్ నిన్న అయితే వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్స్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ ఏమీ చేంజ్ చేయలే, పెంచలేదు, తగ్గించలేదు. మార్కెట్ అయితే సేమ్ అదే అనుకుంది. యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న ఫ్లాట్గానే ఉన్నాయి. అందుకనే యుఎస్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ చూసుకున్నా మనకి ఫ్లాట్గా పాజిటివ్ గ్రీన్లోనే ఉంది. సో మనం నిఫ్టీ 6 months చార్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మన మార్కెట్ విషయానికి వస్తే ముందు రోజులాగే నిన్న కూడా ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి మార్కెట్లో కంటిన్యూస్ ర్యాలీ వచ్చింది. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 150 points కంటిన్యూస్ నిఫ్టీ అయితే ర్యాలీ వచ్చింది. సో అదే మనకి ఎఫ్ఐఎస్ బయర్స్గా ఉండడానికి అది చూస్తేనే మనం అర్థమైంది. సో ఈరోజు మార్కెట్ అయితే మనది ఓపెన్ అయింది. సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. అందరూ కూడా ఈరోజు మార్కెట్ పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నారు. ఎందుకంటే నిన్న ఎఫ్ఐఎస్ టర్నడ్ నెట్ బయర్స్. సో ఈరోజు కూడా మ్యాక్సిమం వాళ్ళు బై చేయొచ్చు. నెక్స్ట్ ఉండే మేజర్ ఈవెంట్ ఏంటంటే మన ఫెడ్ ఈవెంట్ నిన్న కంప్లీట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజ్ చేయలేదు. మన February 1st మన బడ్జెట్ మీటింగ్ అయితే ఉంది. సో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కూడా బడ్జెట్ మీటింగ్కి బిఫోర్ 3 days మార్కెట్స్ అయితే పెరిగాయి. January 5th నుండి మొత్తం కన్సల్టేషన్లో ఉన్న సేమ్ ఇలాగే ఇప్పుడు కూడా మార్కెట్స్ అయితే 3 days పాజిటివ్లు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. సో మార్కెట్స్ అయితే నెగిటివ్లోకి వెళ్ళాయి. సెన్సెక్స్ చూడొచ్చు ఆల్మోస్ట్ 280 points కింద పడింది. మార్కెట్స్ అయితే నేనైతే పాజిటివ్లో క్లోజ్ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే అక్కడ నుంచి 600 points నేను డౌన్కి వెళ్ళి చూడండి. సెన్సెక్స్ ఆల్రెడీ 300 points ఫాల్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు 82,034 ఉంది సెన్సెక్స్. నిఫ్టీ కూడా 80 points ఫాల్ ఉంది. మార్కెట్స్ అయితే నేను పెరుగుతాయని అనుకున్నా, కానీ సర్ప్రైజింగ్గా ఈరోజు ఫాల్ ఉంది. సో జాగ్రత్తగా ఉందాం, వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి. నెక్స్ట్ ఎక్స్పైరీ రోజు మన బెనిఫిట్ ఏంటంటే మనం బోత్ సైడ్స్ పొజిషన్స్ తీసుకుని ఒక బాక్స్ ప్యాటర్న్లో అంటే మార్కెట్ ఉన్న ప్రెసెంట్ లెవెల్స్ నుంచి ఒక 300-400 points పైకి వెళ్ళి కాల్స్ సెల్ చేస్తాం. అలాగే 3-4 points కిందకు వచ్చి పుట్స్ సెల్ చేస్తాం. ఎందుకు 2 సైడ్లు సెల్ చేస్తామంటే ఇన్ కేస్ సడన్ మూవ్మెంట్ ఎట్ సైడ్ వచ్చినా మనం లాస్ అవ్వకుండా ఆపోజిట్ సైడ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది నా స్ట్రాటజీ ఎక్స్పైరీ రోజు. నేను ఎవరైనా సరే ఆప్షన్ బయింగ్ కన్నా ఆప్షన్ సెల్లింగ్ చేస్తే టైం డికేతో పాటు మనకి టైం అంటే ఆఫ్టర్నూన్ 3:30 వచ్చే కొద్దీ మార్కెట్ ఉన్న పొజిషన్లోనే ఉన్న మనం తీసుకున్న స్ట్రైక్స్ దగ్గర రీచ్ అవ్వలేకపోయినా అది మొత్తం జీరో అయిపోతుంది. ఇక్కడైతే చూడొచ్చు లాస్ట్ వీక్ థర్స్డే ఎక్స్పైరీ ఏమైంది, గ్యాప్ అప్ మార్కెట్ అయ్యి ఇక్కడ నుండి ఫుల్ ఫాల్ వచ్చింది. సో ఇదంతా మార్కెట్ ఫైట్ చేసింది. ఆల్మోస్ట్ 1.5 hour ఫైట్ చేసి లాస్ట్ 1 hour మళ్ళీ మార్కెట్ ఫుల్ పాజిటివ్ సైడ్ వెళ్ళింది. ఇది చూడొచ్చు, ఇది మార్కెట్ ఫైట్ జోన్. సో ఈరోజు కూడా మార్కెట్ నిన్నటిలో బ్రేక్ చేయకుండా నిన్నట్లో మీరు ఇక్కడ చూడొచ్చు 25 ఆల్మోస్ట్ 280 ఉంది నిన్నట్లో. అది బ్రేక్ చేయకుండా మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అనుకుంటున్నా. ఫస్ట్ మార్కెట్లో అందరూ అనుకున్నట్టుగా ఉండదు. అందరూ ఈరోజు పాజిటివ్ ఉంటుంది అనుకున్నారు. మార్కెట్ అయితే కింద పడింది బాగా. సో అదే కంటిన్యూ అవుతుందా లేదా పాజిటివ్ వెళ్తుందో చూద్దాం. మనమైతే పుట్స్ సెల్ చేసాం కదా, చూడొచ్చు మీరు. సో మార్కెట్ 82,000లో ఉంది కదా, మన అక్కడ నుండి 81,700 పుట్ సెల్ చేసా. అలాగే 82,500 కాల్స్ కూడా సెల్ చేసా. సో చూడొచ్చు ఇప్పుడు అయితే మార్కెట్ 300 points పడి అక్కడ నుంచి మళ్ళీ 150 points రికవర్ అయింది. ఈరోజు మనం సెన్సెక్స్ చేస్తున్నాం, నేను సెన్సెక్స్ గురించి చెప్తున్నా. చూడొచ్చు 82,500 కాల్స్ సెల్ చేసా, 81,700 పుట్ సెల్ చేసా. సో -60 -40 అనేది మన మెయిన్ క్వాంటిటీ. ఇందులో మనం ప్రాఫిట్ బుక్ చేయాలి. ఒకటి 87 రూపీస్లో ఉంది, ఒకటి 68 రూపీస్లో ఉంది. ఈ సింగిల్ డిజిట్ 2.5 రూపీస్ 2.0 రూపీస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవి మనం హెడ్జింగ్ ప్రాసెస్కి తీసుకున్నాం. అంటే ఒక లాట్ నువ్వు సెల్ చేయాలి అనుకుంటే నేకెడ్గా సెల్ చేస్తే అంటే ఏం లేకుండా అదొకటి సెల్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 2 lakhs పడుతుంది ఈరోజు ఎక్స్పైరీ డే మార్జిన్. అదే ఇప్పుడు సపోజ్ నేను పుట్ సెల్ చేయాలనుకున్నా 96 రూపీస్ ఉంది, అక్కడ నుంచి ఇంకో 1000 points బయటకు వెళ్ళిపోయి 2 రూపీస్ ఉన్న పుట్టు బై చేసి మళ్ళీ
దగ్గరకు వచ్చి 90 రూపీస్ ఉన్న పుట్ సెల్ చేస్తే నాకు 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే 2 lakhs పడే ప్రైస్ నాకు 1 lakh వచ్చేస్తుంది, లేకపోతే 90,000కి వస్తుంది. అందుకనే ఇప్పుడు పుట్ సెల్ చేయాలనుకున్నా, కాల్ సెల్ చేయాలనుకున్నా ఫస్ట్ అయితే 2 rupees ఆర్ 1 rupee స్ట్రైక్ ఉన్న ప్రైస్ నేను బై చేసి నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అప్పుడు ఇవి సెల్ చేస్తా. సో మనం అయితే 1500 లాస్లో ఉన్నాం. నిన్నటి లో చూసారు కదా, నిన్నటి లో దగ్గర వరకు మార్కెట్ వెళ్ళింది. నేనైతే సెన్సెక్స్లో 81,800 81,700 పుట్స్ సెల్ చేసే కదా, 81,800 అయితే ఎగ్జిట్ అయిపోయా. స్టాప్ లాస్ హిట్ అయింది, అది లాస్లో 2000 లాస్లో ఎగ్జిట్ అయిపోయి 81,700 81,600 81,500 అంటే 100 పాయింట్స్ నేను కిందకు వచ్చేస్తున్నా. 81,700 కూడా లాస్లో బయటకు వచ్చా, 81,500 తీసుకున్నా. సో మార్కెట్ అయితే అనుకున్నట్టుగా పాజిటివ్ సైడ్ వెళ్ళకుండా నెగిటివ్ సైడ్ వస్తుంది. అలాగే కాల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నా, మీరు చూసారు కదా 82,500 కాల్ తీసుకున్నా. అంటే మార్కెట్ 82,000లో ఉంది, అక్కడ నుండి 500 అబో కాల్ తీసుకున్నా కదా, ఇందులో 700 ప్రాఫిట్లో ఉన్నాం. సో అందుకే నేను ఎప్పుడు ఎక్స్పైరీ రోజు బోత్ డైరెక్షన్లో తీసుకుంటా. మనం అనుకున్నట్టు మార్కెట్ లేకపోయినా ఒక సైడ్ లాస్లో ఉన్నా ఒక సైడ్ ప్రాఫిట్లో ఉంటుంది. ఒక సైడ్ మన స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, సపోజ్ మీరు 70 రూపీస్ స్ట్రైక్ తీసుకున్నారు, అక్కడ నుండి స్టాప్ లాస్ 100 పెట్టారు, అది హిట్ అయింది అంటే అక్కడ 30 రూపీస్ మీకు లాస్, ఎందుకంటే 70 నుండి 100కి వెళ్ళింది కాబట్టి. సో నెక్స్ట్ లెవెల్కి నేను ఒక 100 పాయింట్స్ కిందకు వచ్చేసి 50 రూపీస్ స్ట్రైక్ తీసుకుంటా. సపోజ్ ఇక్కడ మనకి 30 రూపీస్ లాస్ ఉంది, సపోజ్ మార్కెట్ ఆ 50 రూపీస్ స్ట్రైక్ వరకు వెళ్ళకుండా 50 కానీ 0 అయిపోతే మన లాస్ అయిన ఈ 30 ప్లస్ 20 రూపీస్ ఇంకా ప్రాఫిట్ ఉంటుంది. వీడియో ఫుల్గా చూడండి, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. మార్కెట్స్ అయితే నిన్నట్లో బ్రేక్ అయ్యి 81,790కి వచ్చింది చూడండి. సో మనమైతే 81,800ని ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయింది, ఎగ్జిట్ అయిపోయాం. 81,700 కూడా ఎగ్జిట్ అయిపోయా. 81,500 400 పుట్స్ ఫుల్గా సెల్ చేసా ఉన్న మార్జిన్తో. అలాగే అప్పర్ సైడ్ 82,500 చూడొచ్చు. 82,500 మనం ఆల్రెడీ కాల్ సెల్ చేసాం కదా, మళ్ళీ కిందకు వచ్చా 82,400 కూడా సెల్ చేసా కాల్స్, 82,300 కూడా సెల్ చేసా. సో పైన ఏమో కొంచెం కిందకి 100 పాయింట్స్ కిందకి వచ్చాం, కింద ఏమో 100 పాయింట్స్కి ఇంకా కిందకి వెళ్ళాం. ఈ బాక్స్ జోన్లో మార్కెట్ కానీ అంటే 82,400 టచ్ అవ్వకుండా, లోవర్ సైడ్ 81,500 టచ్ అవ్వకుండా ఉంటే మొత్తం ప్రీమియం అంతా 0 అయిపోద్ది. కాబట్టి మనకి అది ప్రాఫిట్. మనమైతే చేసేది ఆప్షన్ సెల్లింగ్. చూడండి సెన్సెక్స్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ పడింది. అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఈరోజు మార్కెట్ పెరుగుతుందని, కానీ రివర్స్లో మార్కెట్ పడింది చూడండి. సో మనం అనుకున్నట్టుగా మార్కెట్ ఎప్పుడు ఉండదు. మార్కెట్లో ఎలా ఉన్నా మనం లాస్లోంచి బయటకు వచ్చేలాగా మన స్ట్రాటజీస్ ఉండాలి. నేనైతే 2000లో లాస్ట్లోకి వెళ్ళినా, ఇప్పుడు మళ్ళీ చూడండి 100 190 200కి తగ్గింది. ఎందుకంటే టైం ఇప్పుడు పెరుగుతున్న కొద్దీ ఇక్కడ స్ట్రైక్స్ ప్రీమియం పడిపోతుంది. 82,400 చూడండి, 82,500లో నేను ప్రాఫిట్ తీసుకున్నా, 82,400లో ఆల్మోస్ట్ 1,000 ప్రాఫిట్ తీసుకున్నా. ప్రెసెంట్ మార్కెట్ అయితే ఒక ఆల్మోస్ట్ 1 hour 9:40 నుండి ఇప్పుడు 10:50 అయింది. ఈ జోన్లో ఉంది. నేను ఒక ఈ రెక్టాంగులర్ బాక్స్ డ్రా చేశా కదా, ఈ జోన్లోనే ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ బ్రేక్అవుట్ చేసుకుని ఎయిదర్ పైకి వెళ్తే, సో నేను కాల్స్ ఎగ్జిట్ అయిపోయి పుట్స్ యాడ్ చేసుకుంటా, అంటే మార్కెట్ పెరుగుతుంది అని అర్థం. కిందకు వచ్చింది అనుకోండి, బాక్స్ లోవర్ సైడ్ బ్రేక్ చేసి కిందకు వచ్చిందంటే పుట్స్ ఎగ్జిట్ అయిపోయి కాల్స్ ఇంకా యాడ్ చేసుకుంటా. ఆల్రెడీ 2 సైడ్లు మనకు ఉంది కాబట్టి నేనైతే మనకి ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి మార్కెట్ అయితే పాజిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ FIS అంతా కూడా 1:30కి మన వాళ్ళ మార్కెట్స్ ఓపెన్ అయితే వాళ్ళకి మార్నింగ్ అవుతుంది. సో ఆ టైం నుండి మార్కెట్ అయితే పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడొచ్చు ఈ బాక్స్ బ్రేక్ అయింది. ఇక్కడ నేను డ్రా చేసే కిందక బాక్స్ బ్రేక్ అయ్యి మార్కెట్ బ్రేక్అవుట్ క్యాండిల్ పైకి వెళ్తుంది. సో నేను అనుకోవడం మార్కెట్ ఓపెనింగ్ క్యాండిల్ 82,400 ఉంది కదా, ఇక్కడ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. పుట్స్లో మంచి ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా. అలాగే కాల్స్ ఎగ్జిట్ అయిపోతాను నేను. కాల్స్ ఎగ్జిట్ అయ్యి మొత్తం పుట్స్ చూడండి. ఈ బాక్స్ నిఫ్టీ క్యాండిల్, ఇది నిఫ్టీ చార్ట్లో కూడా క్యాండిల్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తుంది. అలాగే సెన్సెక్స్లో కూడా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది, మీరు చూడొచ్చు. ఇక్కడ మనమైతే ఆల్మోస్ట్ 2,000 లాస్ నుంచి 2,000 ప్రాఫిట్కి వచ్చాము ఇప్పుడు. సో పుట్ సైడ్స్ అన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ అబోవ్ వెళ్తున్నా. 81,600 పుట్ తీసుకున్నాను చూడండి, 60 క్వాంటిటీ. కాల్ సైడ్ 82,400 కాల్ ఆల్రెడీ ఇందాక తీసుకున్నాగా, 82,500 కాల్ అవే ఉన్నాయి. ఇప్పుడు కాల్ సైడ్ కూడా నేను ఇది 82,200 క్రాస్ అవుతే కాల్ సైడ్ కూడా ఒక 200-300 పాయింట్స్ అబోవ్ వెళ్తా ప్రాఫిట్ బుక్ చేసుకుని. పుట్ సైడ్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. చూద్దాం మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ ఉంటుందో. సో మెయిన్గా మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, February 1st మనకి బడ్జెట్ మీటింగ్ ఉంది. నిన్న FIS నెట్ బయర్స్గా ఉన్నారు. సో ఈరోజు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే నిన్న
ఉన్నారు. ఈ రోజు కూడా ఉంటే మనం ఎఫ్ఐఎస్ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని నెట్ బయర్స్ గా ఉన్నారనుకోవచ్చు. రేపు కూడా అప్పుడు మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, ఇది సెన్సెక్స్ చార్ట్. మనం తీసుకున్న బాక్స్ ప్యాటర్న్ లో బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళింది. చూడండి, ఇది సిగ్నల్, పైకి వెళ్ళిన సిగ్నల్. ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ కొంచెం కింద పడింది కదా, ఇది ఎంట్రీ పాయింట్. ఎప్పుడు కూడా ఫస్ట్ సిగ్నల్ రాగానే మనం ఎంటర్ అయిపోకూడదు. సెకండ్ ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది చార్ట్స్ లో. ఇది ఫేక్ సిగ్నల్ రియల్ సిగ్నల్ అని తెలియడానికి ఈ ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ మనం ఎంటర్ అయ్యి అక్కడ నుండి బాక్స్ లో 25,200 ఉంది కదా, ఇది స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంటర్ అయ్యామంటే, ఈ స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం అంటే ఇప్పుడు మార్కెట్ నుండి ఎంత పైకి వెళ్ళిందో అదంతా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా సిగ్నల్ రాగానే ఎంటర్ అవ్వకండి. అక్కడ మనకి ఒక సెకండ్ సిగ్నల్ కనిపిస్తుంది, సెకండ్ ఎంట్రీ పాయింట్, అక్కడ తీసుకుని స్టాప్ లాస్ పెట్టుకుంటే మార్కెట్స్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ 2,500 లాస్లో ఉన్నది. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అన్ని ప్రీమియమ్స్ పడిపోతున్నాయి కాబట్టి మనం ఆల్మోస్ట్ 6,000 ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇప్పుడైతే నా దగ్గర ఉన్న క్యాపిటల్కి నేనైతే ఇంకా ఎక్కువ పొజిషన్స్ తీసుకోవచ్చు, కానీ నేను ప్రాఫిట్లో ఉన్నా కాబట్టి స్లోగా పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడ చూడండి, 82,000 పుట్స్ తీసుకున్నా ఆల్రెడీ. 81,600, 81,700, 81,500 పుట్స్లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకుని మార్కెట్ దగ్గరికి వస్తున్నా. అవన్నీ ప్రీమియమ్స్ ఇప్పుడు సింగిల్ డిజిట్లోకి వస్తున్నాయి. సో 60 క్వాంటిటీ నేను పుట్ సైడ్ ఉన్న, 60 క్వాంటిటీ కాల్ సైడ్ సెల్ చేశా. సో టోటల్గా ఈరోజు 6,700 ప్రాఫిట్ వచ్చింది. చూసారు కదా, ఎక్స్పైరీ రోజు స్ట్రాటజీ మనం ఏం చేయాలి. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో, మార్కెట్స్ అయితే పాజిటివ్లోకి వెళ్తాయి అనుకున్నాం కానీ నెగిటివ్లోకి వెళ్ళినాయి. చూసారా, సో అందరూ ఈరోజు మార్కెట్ పాజిటివ్లోకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఫైనల్గా క్లోజింగ్ టైంకి పాజిటివ్లోకి వెళ్ళినాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.